ప్రధాని మోదీ పార్లమెంట్లో ఇచ్చినటువంటి నోట్లో లాక్డౌన్ మాటలు లోతుల్లోకి చూస్తే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, హర్మూజ్ మూసివేత వల్ల కలిగినటువంటి ఆటంకాలతో వచ్చిన సంక్షోభాన్ని చర్చించినట్లు కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సాఫీ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. హర్మూజ్ మూసివేత వల్ల కలిగినటువంటి ఆటంకాలతో వచ్చినటువంటి సంక్షోభాన్ని చర్చించినట్లు కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సాఫీ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ప్రస్తావించారు. ఈ ఏడాది చివరికల్లా పెట్రోల్ 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యం దాదాపు పూర్తయింది. ఈవీ వాహనాలను భారీగా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నడుస్తోంది. రైల్వే విద్యుదీకరణతో డాలర్తో పోలిస్తే రూపాయి బలపడితే దిగుమతి ఖర్చులు తగ్గి పెట్రోల్ ధరలు దిగివస్తాయి. మన దేశం వ్యూహాత్మక ఇంధన నిల్వలను 53 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే యత్నాల్లో ఉంది. 1,00,000 మెట్రిక్ టన్నులు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన దేశం 27 నుంచి 41 దేశాల నుంచి చమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటుంది. విశాఖ, పదూరు, మంగళూరులో వ్యూహాత్మక ఇంధన నిల్వల సామర్థ్యం పెంచారు. అందువల్ల ఏ సంక్షోభం ఒక్కసారిగా ప్రభావితం చేయకపోవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే పెట్రోల్ ధర బ్యారెల్ 60 నుంచి 70% దిగి వచ్చే అవకాశం ఉంటుంది. క్షణక్షణం ట్రంప్ చిత్తముల్. ఏ నిమిషంలో ఏ ప్రకటన చేస్తారో తెలియదు. ట్రంప్ చపల చిత్తం తెలిసే ప్రధాని అప్రమత్తం అవసరమని ప్రకటించి ఉండొచ్చు. పార్లమెంట్ లో ప్రధాని మోదీ మాటలు మళ్లీ లాక్డౌన్ వస్తుందనేందుకు సంకేతం కాదు. అలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకోవాలనే కావచ్చు. కానీ ప్రజల్లో భయాందోళన నెలకొన్న మాట నిజం. మళ్లీ ఆ రోజులు రాకూడదని కోరుకుంటాం. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.